వెళ్ళి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేసింది హన్న. నాకు ఒక్క కుమారునిచ్చినా, నాకు ఒక్క బిడ్డనిచ్చినా, నాకు ఒక కుమారుని ఇస్తే తిరిగి నేను నీకే ఇచ్చేస్తా, నేను ఉంచుకోను. నాకు ఈ లోటు తీరిపోయిద్ది, నువ్విచ్చిన బిడ్డని నీకే ఇచ్చేస్తా. ఏ లోటు తీరిపోయిద్ది? గొడ్రాలు అనేటువంటి లోటు తీరిపోయింది కదా. పిల్లలు పుట్టినటువంటి తల్లులు జనాల మాటలు రకరకాలుగా అనే మాటలకి ఒక్క బిడ్డ పుడితే చాలరా బాబు, వీళ్ళ మాటలు అన్నీ కూడా ఎటుపోతాయో అన్నట్టు ఆలోచన చేస్తారు కదా. వాస్తవం ఇది. అయితే ఈ తల్లి కూడా ఆలోచన చేసింది ఏంటంటే, నాకు ఒక్క బిడ్డ పుడితే ఆ బిడ్డ నీకే అప్పగిచ్చేస్తా, కానీ నేను మాత్రము తీసుకోను అని చెప్పి మొక్కుకుంది. ఆ మొక్కుబడి చూడండి ఎంత మొక్కు. వీళ్ళేం మొక్కున్నారు తెలుసా? ఏట వెళ్తారంట. మనోళ్ళు కూడా ఏట వెళ్తారు. తలకు కూడా పోసుకోరు కదా, పోసుకోరు. దేవుడికి వాసన కొట్టేయండి. అలా ఉంటాయి కొంతమందికి. అయ్యా నాకు ఎకరం పండితే ఎకరాల్లో 40 బస్తాలు వస్తే 40 బస్తాల్లో 30 బస్తాలు నీకే ఇస్తాను, 10 బస్తాలే నేను ఇచ్చుకుంటాను అన్న వాళ్ళు ఎవరన్నా ఉండరు ఎంతవరకు? గడ్డము అది ఇచ్చేవాళ్ళే. ఎవరన్నా ఆ 40 బస్తాలు తీసుకెళ్ళి ఇచ్చిన వాళ్ళు ఉండారా? మొక్కుబళ్ళు అలా ఉండాలా. అర్థమైందా నేను చెప్పే మాటలు? కానీ వీళ్ళు ఏం చేస్తారు? పెంచిన గడ్డం, పెంచిన క్రాఫ్ అవి ఇచ్చొద్దామని వెళ్తారు మొక్కుబడి. బహుశా వీళ్ళు కూడా ఆ టైప్లో వెళ్తానికి ఈమెని తొందర చేసి ఉంటారు. రా నువ్వు కూడా మనం మొక్కుబడి చేసుకుందాం, మనం మొక్కుకున్నాం కదా, రా ఏటేట వెళ్తున్నాం కదా, ఈ ఏట కూడా వెళ్దాం రా అంటే అన్న ఖచ్చితంగా చెప్పింది, నా కుమారుడు పాలు విడిచే వరకు నేను అడుగు పెట్టను. హల్లెలూయా. ఒకవేళ నేను అడుగు పెట్టానంటే నా కుమారుడు అక్కడే ఉండాలి, మళ్ళీ తిరిగి నేను ఇంటికి తీసుకురాను. కారణం ఏంటి? ఇక పాలు వాడు తాగకుండా ఉంటే, ఆహారంలో పడితే ఇక పాలు మీదకి రాదు. ఆ పాలు విడిచేంత వరకు నేను రాను అని ఖండితంగా చెప్పింది. పిల్లారా, ఈ రోజుల్లో ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? ఎలా మా మేఘన నువ్వు చెప్తున్నావు మరి, నాకు మీ కూతుర్ని దేవుని సన్నిధి సమర్పిస్తావా? మీ ఆయన అన్నాడు, మరి నీ సంగతే అది ఇస్తావా? మరి ఇక్కడ ఎడతెగక ప్రార్థనలు జరుగుతాయి, మంచు అని తెల్లరగట్ల ప్రార్థనలు జరుగుతాయి. ఆ ప్రార్థనలో కూడా దేవాలు తెత్తవుగా. రైట్, దేవుని స్తోత్రం. అదే ఇప్పుడు అందుకనే పాలు విడిచి ఆహారంలోకి వస్తుంది కదా, అవునా కదా? హన్న అలాంటి తీర్మానం చేసుకుంది. ఇక నా కుమారుడు బయటికంటూ బడుగు పెట్టాడంటే ఇక మందిరంలోనే. క్యూటీ నువ్వు కూడా వస్తావా? హలో, రైట్. నాకు అన్నం పెడతావా అంటే అంది. మరి తెచ్చారో లేదు తల్లిదండ్రులు నాకు తెలియదు. నాకు కూడా అన్నం పెడతావా అన్నా నేను. అంది. మంచిది, దేవుని స్తోత్రం. వరకు మీకు సీరియస్గా ఉన్నారు కాబట్టి కొంచెం అట్ట తీసుకొచ్చాను మిమ్మల్ని. రైట్, ఓకే. అయితే ఆ తల్లి తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత గట్టిగా ఉందో, అలాంటి గట్టి నిర్ణయాలు మనం తీసుకోవాలా మన జీవితాల్లో. నాకు మేలు జరిగితే ప్రభువా నీ సన్నిధికి వస్తానయ్యా, నాకు మేలు జరిగితే అయ్యా నీ సన్నిధిలోనే ఉంటాను, నాకు మేలు జరిగితే ఇక నేను తిరుగులేదు, ఇక నీతోనే ఉంటాను అంటాం. ఎప్పుడు? బాధల్లో, బలహీనతల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో. అవన్నీ పోతాయి. పోయినాక యథావిధి మళ్ళా మన రూటు మంది అయిపోయింది కదా. అలా తీసుకోకూడదు నిర్ణయం, అలా తీసుకోకూడదు. ఒక నిర్ణయం కట్టుబడితే గట్టిగా నువ్వు ఆ నిర్ణయానికి ఏమవ్వాలా? నిలబడిపోవాలా. అలా నిలబడటానికి నువ్వు ఈ మధ్యాహ్న కాలం
ఈ